నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా? పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన డాకు మహారాజ్ ఎక్సలెంట్ రన్ ని కొనసాగిస్తుంది బాక్సాఫీస్ వద్ద. బేసిక్గా సంక్రాంతి లాంటి ఫ్యామిలీ సీజన్లో ఒక మాస్ మూవీ ఆడిన చరిత్రే లేదు. కానీ పక్కా మాస్ యాక్షన్ మూవీగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ విజయ్ దుందుబి మోగించింది బాక్సాఫీస్ వద్ద. ఇది బాలయ్య స్టార్డమ్కి మాస్ క్రేజ్కి నిదర్శనమనే చెప్పాలి. తెలుగులో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లేటెస్ట్గా హిందీ వర్షన్లో కూడా రిలీజ్ అయి దుమ్ము లేపింది. మొదటి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ని రాబట్టి బాలయ్య మాస్ క్రేజ్కి అద్దం పట్టింది. ఒకవైపు భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్, మరోవైపు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. వాటితో పోటీ పడుతూనే ఒక పక్కా మాస్ మూవీని సంక్రాంతి లాంటి ఫ్యామిలీ సీజన్లో గట్టెక్కించడం అంటే మామూలు విషయం కాదు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్య డాకు మహారాజ్ మూవీతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కెరియర్ ఎండింగ్కి వచ్చిందని విమర్శించిన వాళ్ళకి, తనని తన సినిమాలను చూసి ట్రోల్ చేసి నవ్విన వాళ్ళకి తన విజయంతోనే గట్టి సమాధానం ఇచ్చాడు బాలయ్య. బాలయ్య అంటే మాస్, మాస్ అంటే బాలయ్య అని మరోసారి నిరూపించుకున్నాడు. అఖండ మూవీ నుండి వరుస బ్లాక్ బస్టర్స్తో 150 కోట్లకి పైగా భారీ వసూలని రాబడుతూ బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని నమోదు చేస్తున్న నందమూరి ఫ్యాన్స్కి మాత్రం ఏదో తెలియని అసంతృప్తి అలాగే మిగిలిపోయింది. అదే 100 కోట్ల షేర్. పూర్తి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా బాలయ్య 100 కోట్ల షేర్ కొట్టలేకపోతున్నాడని యాంటీ ఫ్యాన్స్ విమర్శించే వాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు. అయితే బాలయ్య గత సినిమాల ట్రాక్ రికార్డ్ వేరు. అఖండ మూవీని కరోనా టైంలో రిలీజ్ చేశారు. కరోనా దాటికి భయపడి మంచి మంచి హీరోలు వెనక్కి జంకారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్లో బాలయ్యని మించిపోయాడని చెప్తున్న వెంకటేష్ కూడా కరోనా దాటికి భయపడి తన 2 సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసుకున్నాడు. అలాంటి టైంలో బాలయ్య అఖండ మూవీని రిలీజ్ చేశాడు. 150 కోట్లకి పైగా గ్రాస్, 80 కోట్లకి పైగా షేర్తో దుమ్ము లేపాడు. అది కూడా తక్కువ టికెట్ రేట్స్తో. ఆ కలెక్షన్స్ని ఇప్పుడు లెక్కేస్తే 250 నుండి 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో లెక్క. తర్వాత వీరసింహారెడ్డిని సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేశాడు. అది కూడా ఒక పక్కా మాస్ మూవీ. అలాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించిన వీరసింహారెడ్డికి నిర్మాత దిల్ రాజు థియేటర్లు ఇవ్వలేదు. ఎంత తక్కువ థియేటర్లు అంటే ఒక డబ్బింగ్ మూవీ వారసుడు సినిమా కంటే తక్కువ థియేటర్లు, ఒక అటర్ ఫ్లాప్ టాక్ వచ్చిన వారసుడు సినిమా కంటే తక్కువ థియేటర్లు. లేదంటే అప్పుడే ఖచ్చితంగా 100 కోట్ల షేర్ పడాల్సింది. మళ్ళీ అదే సంవత్సరం దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమాకి సేమ్ సిచ్యువేషన్. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న భగవంత్ కేసరి సినిమాకి ఒక డబ్బింగ్ మూవీ లియో సెగ తగిలింది. ఆ సినిమాని రిలీజ్ చేసింది కూడా దిల్ రాజే. బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతున్న బాలయ్య సినిమాకి థియేటర్లు లేపేశాడు దిల్ రాజు. అక్కడ కూడా 100 కోట్ల షేర్కి గండిపడింది. ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి ఒక పక్కా మాస్ మూవీతో మళ్ళీ సంక్రాంతికే వచ్చాడు బాలయ్య. దిల్ రాజు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇచ్చి డాకు మహారాజ్ మూవీకి, అందులోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్కి తక్కువ థియేటర్లు, డొక్కు థియేటర్లు ఇచ్చాడు. దయ్యాలు తిరిగి ఆ థియేటర్లకి తన మాస్ క్రేజ్తోనే ఆడియన్స్ని రప్పించాడు బాలయ్య. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఫ్యాన్స్ ఎదురు చూసిన 100 కోట్ల షేర్ కూడా కొట్టాడు. మొత్తంగా 18 రోజులకు కలిపి 100 కోట్ల షేర్ కొట్టాడు. ఏరియాల వారీగా ఎంత షేర్ వచ్చిందో ఒకసారి చూద్దాం. నైజాంలో 18 కోట్ల 25 లక్షల షేర్, సీడెడ్లో 17 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో 10 కోట్ల 50 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 6 కోట్ల 95 లక్షలు, వెస్ట్ గోదావరి 6 కోట్ల 2 లక్షలు, కృష్ణా 6 కోట్ల 80 లక్షలు, గుంటూరు 9 కోట్ల 89 లక్షల షేర్, నెల్లూరులో 4 కోట్ల 80 లక్షల షేర్, ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల 73 లక్షల షేర్ వచ్చింది. ఇక హిందీలో కూడా 4.5 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఓవర్సీస్లో 11 కోట్ల 90 లక్షల షేర్ వచ్చింది. టోటల్గా 18 రోజులకు కలిపి 99 కోట్ల 96 లక్షల షేర్ రాబట్టింది డాకు మహారాజ్ మూవీ. ఇంకో 4 లక్షల షేర్ వస్తే 100 కోట్ల షేర్ బొమ్మ పడినట్టే. ఇంకో హీరోయిన్టే ఈ పాటికే 120 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ఒక ఫేక్ పోస్టర్ కూడా దించేవాడు. కానీ బాలయ్య రికార్డ్స్, అవార్డ్స్, అలాగే కలెక్షన్స్ కూడా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒరిజినలే. కాబట్టి ఇక్కడ అలాంటివి చెల్లవు. డాకు మహారాజ్ మూవీతో బాలయ్య 100 కోట్ల షేర్ కొట్టాడు. కాబట్టి ఇకపై బాలయ్యకి 100 కోట్ల షేర్ లేదనే మాట వినిపించదు. దట్ ఈస్ బాలయ్య. మరి డాకు మహారాజ్ మూవీతో బాలయ్య 100 కోట్ల షేర్ రాబట్టడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అనే చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.